అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా? వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలను కూడా సాధించిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ఒక షాక్ తగులుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యంగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు మాజీ మంత్రి ఉన్న సమాచారం. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇందుకు కారణమని వర్గీయులు కూడా చెప్తున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, చైర్పర్సన్ కావచ్చు ఎన్నిక విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇందుకు ఆశ్చర్యం పోస్తుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారంటే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడం పైన ఆలోచిస్తున్నాం, భవిష్యత్తులో ఏంటో గోచరించడం లేదు, అవమానాలు ఇంకెంత కాలం భరించాలి, ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు, పవర్ ఆఫ్ ద అటర్నీ ఎమ్మెల్యే సంజయ్కు రాసిచ్చారా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారా, ఇక స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదంటున్నాడు, ఇక ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాడు, అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను కూడా గౌరవించాలి, జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన 9 ప్రాంతాల్లో ఇక ఎలా ఉందో అనేది మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు స్థానిక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. దీనిపైన ఆయన మరింత స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది. ఇటీవల కాలంలో అడిగిన వ్యక్తులకు అంటే వార్డ్ మెంబర్స్ కావచ్చు, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సీట్లు ఇవ్వకపోవడం, తన అనుచరులు తర్వాత వాళ్ళే ఇండివిజువల్గా పోటీ చేసి గెలవడం కొంత రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు కీలక నేత కూడా రాజకీయంగా రాజీనామా చేయబోతున్నారంటూ అప్డేట్స్ కూడా అందుతున్న నేపథ్యంలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిందంటున్నారు.